అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన ఆలయ సందర్శనంతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. గురుదేవులు వద్దెపత్తి పద్మాకర్ గారితో లలిత అమ్మవారి స్వయంగా నిర్మించుకున్న ప్రణవపీఠం ఆశ్రమానికి రావటం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నానండి. ఈ ప్రణవపీఠం ఏలూరులోని బాలశెట్టివారిపేట రామానగర్లో ఉన్నదండి. ఈ ప్రణవపీఠం ఆలయ ప్రాంగణాలు రెండుగా ఉన్నాయండి. ఇక్కడ మనం చూస్తున్నది రెండో ప్రాంగణం అనమాట. ఇదే మొదటిదేమో అది ఎంట్రన్స్లో ఉంటుంది. దీని నుంచి దాటి ముందుకు వెళ్తే ప్రణవపీఠం మొదటి ఆలయ ప్రాంగణం ఉంటుందన్నమాట. ఇదే అనుకుని మేము దీనిలోకి ఫస్ట్ వెళ్ళిపోయామండి. ఇక్కడ వద్దెపత్తి పద్మాకర్ గారి తల్లిదండ్రులు అత్తమామల విగ్రహాలని ఒక పక్కగా నిర్మించబడిన రూమ్ లో ఉంచి అద్దాలతో అందరు దర్శించడానికి వీలుగా అమర్చారండి. ఇక్కడ అందమైన మురళీకృష్ణుని విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగి ఉందండి. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఆలయాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళకి ప్రత్యేకమైన రూమ్స్ సదుపాయం కూడా ఉందని ఇక్కడ వాళ్ళు చెప్పారండి. విశాలమైన ప్రాంగణంలో ఉందన్నమాట. అలా కొంచెం మెట్లు ఉంటాయి. అలా పైకి వెళ్తే 7.5 అడుగుల నర్మదా బాణలింగం ఉందండి. ఆ ప్రణవపీఠాన్ని దర్శించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా తల నుదురు భాగాన్ని ఆ లింగానికి ఇలా ఆంచి దండం పెట్టుకోవచ్చని, జెంట్స్ అయితే చక్కగా చెంబుతో నీళ్లు తీసుకొచ్చి జలాభిషేకం చేసుకోవచ్చని అక్కడ వాళ్ళు చెప్పడంతో మా వారు కూడా ఇక్కడ చక్కగా అభిషేకం చేసుకున్నారండి. మేము వెళ్ళింది సోమవారం అనమాట. చాలా అదృష్టంగా భావించాము. ఇలాంటి గొప్ప గొప్ప క్షేత్రాలకు రావటం, ఇలాంటి ఆలయ సందర్శనాలు చేయటం చాలా ఎంతో ప్రాప్తం ఉంటే తప్ప ఇలాంటి చోటకి రాలేమని చెప్పేసి చాలా అదృష్టంగా భావించాము. ఇక్కడ పక్కన ఒక పెద్ద హాల్ లాగా ఉందన్నమాట. అక్కడ ఈ సభా మండపం లాగా ఇలాగ ఏమైనా ప్రవచనాలు జరిగినప్పుడు లేకపోతే ఏమైనా లలితా సహస్రాలు అవి చదువుకోవచ్చు అని చెప్పి అక్కడ నాకు అర్థమైందనమాట. అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ నుంచి మేము ప్రణవపీఠం మొదటి ప్రాంగణానికి వెళ్ళామండి. ఇప్పుడు మనం ఉన్నది ప్రణవపీఠం మొదటి ప్రాంగణం ఎంట్రన్స్ అండి. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే 12 సంవత్సరాల క్రితం మాఘ పౌర్ణమి నాడు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని, అప్పటి నుంచి ప్రతి మాఘ పౌర్ణమికి విగ్రహ ప్రతిష్టలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారండి. లాస్ట్ ఇయర్ మాఘ పౌర్ణమి నాడు ఇక్కడ సత్యనారాయణ స్వామి ఆలయం కూడా ప్రతిష్ఠించారని కూడా చెప్పారండి. అన్నవరంలో ఉన్న నమూనా విగ్రహాలు ఉన్నాయి కదా, ప్రతిదీ కూడా అక్కడక్కడ క్షేత్రాలకి సంబంధించిన నమూనా విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించారని కూడా చెప్పారనమాట. ప్రణవపీఠం ఎంట్రన్స్ అవ్వగానే ఎదురుకుండా చక్కగా శివలింగం ప్రతిష్ఠించబడి ఉంటుందన్నమాట. ఆ లింగాన్ని పుత్రదేశ్వర స్వామి వారు అని అంటారటండి. ఈ లింగానికి మనం స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చని అక్కడ వాళ్ళు చెప్పారండి. మేము నవంబర్లో కాశీ వెళ్ళాం కదండి, కార్తీక మాసంలో. అప్పుడు ఆ వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మీతో షేర్ చేసుకున్నాను. అంతకుముందు నుంచే మేము వద్దెపత్తి పద్మాకర్ గారి గురువు గారి శివపురాణము, లింగ పురాణము ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం అనమాట. దానిలో చాలాసార్లు ఈ ప్రణవపీఠం ఆలయం గురించి ఆయన ప్రస్తావన చేస్తూ వస్తూ ఉన్నారండి. ప్రతి సంవత్సరం కూడా మాఘ పౌర్ణమికి ఈ ప్రణవపీఠం బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయటండి. ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు అలాగే ప్రణవపీఠం దర్శించాలనుకునే వాళ్ళు ఈ టైంలో వెళ్తే చాలా ఆనందాలు పొందవచ్చండి. మా బావగారు వాళ్ళు, మరిది గారు వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు అందరూ ఏలూరులోనే ఉన్నా కూడా ఎన్నో ఏళ్ల నుంచి మేము వెళ్తున్నాం వస్తున్నాం. కానీ ఈ ప్రణవపీఠం గురించి మాకు రీసెంట్గా తెలియటం, వెళ్ళాలనుకోవటం, ఇన్నాళ్ళకి మాకు ప్రణవపీఠాన్ని దర్శించే మహాభాగ్యం కలిగిందండి. ఈ ప్రాంగణంలోనే కరుమారి అమ్మవారు ఉన్నారండి. కరువు కాటకాలు రాకుండా ఉండటం కోసం తమిళనాడులో అక్కడ కొలువు తీరిన అమ్మవారు ఇక్కడ కూడా మనకు దర్శనం ఇస్తూ ఉంటాం. ఒక విశేషం అనమాట. ఇక్కడ మనకి అన్ని పెద్ద పెద్ద ఆలయాల్లో ఉన్నట్టుగానే ఒక పెద్ద ధ్వజస్తంభం కూడా ఉంటుందండి. రీసెంట్గా 2 సంవత్సరాల క్రితం ఈ ధ్వజస్తంభాన్ని స్థాపించారని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారనమాట. గోపురం పైన అంతా అష్టలక్ష్ములు దర్శనమిస్తూ ఉంటారండి. చక్కగా అష్టలక్ష్ములు చుట్టూతా ఉంటారనమాట. మెయిన్ ముఖ్యమైన ఆలయం వచ్చేసేసి ముగ్గురమ్మల పీఠం అండి. మహాలక్ష్మి, మహాసరస్వతి అటు ఇటు ఉంటే మధ్యలో లలితాపరాభట్టారిక మహాత్రిపుర సుందరి అమ్మవారు ఉంటారండి. చుట్టూ సప్తమాతృకులు అంటే 7 అమ్మవార్లు ఉంటారు కదా. చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకుంటుంటే ఎంతో ప్రశాంతంగా, పెద్దగా జనాలు ఎక్కువ లేరనమాట. ఎన్నో రోజుల నుంచి వద్దెపత్తి పద్మాకర్ గారి ప్రణవపీఠానికి రావాలి అన్న కోరిక నెరవేరినందుకు చాలా ఆనందము అలాగే తృప్తి కలిగాయండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఏలూరు వెళ్ళినప్పుడు, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏలూరు టెంపుల్ టూర్ అంతా చేశాను. కానీ ప్రణవపీఠానికి రావటానికి మాకు
మరి అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి కదా. అప్పుడు కుదరలేదండి. తర్వాత వచ్చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అంతా అన్నారనమాట, అదేంటి వెళ్లకుండా వచ్చేసామని. ఇప్పుడు నెరవేరిందండి. అనుకోకుండా ఏలూరు రావటం, ఇలాగా అమ్మవారి పీఠానికి రావటం చాలా సంతోషం అనిపించింది. ముగ్గురు అమ్మవార్ల పీఠానికి కుడివైపున హోమగుండం ఉందండి. ఇక్కడ హోమాలన్నీ జరుగుతూ ఉంటాయట. లక్ష్మీనారాయణ హోమం, చండీ హోమం, ఇలాంటి హోమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయట. ఆ హోమగుండానికి పక్కనే నవగ్రహాల ఆలయం కూడా ఉందండి. నవగ్రహ ఆలయానికి పై భాగంలో మార్కండేయుడు కొలువై ఉంటాడు. ఇక్కడికి రెగ్యులర్గా వచ్చే భక్తులు, పనిచేసే సిబ్బంది, పురోహితులు అందరూ కూడా గురువుగారు మాకు ప్రత్యక్ష దైవం అని, ఆయన తర్వాతే మేము కొలిచే దేవీ దేవతలు అని చెప్తూ ఉంటే ఒళ్ళు గగురు పొడిచిందండి. అంత భక్తి అనమాట గురువుగారి మీద. ప్రణవపీఠం ఆలయ ప్రాంగణంలో కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయండి. భద్రాచల సీతారాముల వారి నమూనా విగ్రహాలు ఇక్కడ చక్కగా దర్శనమిస్తూ ఉంటారు. అలాగే శివపార్వతులు, శ్రీనివాసుడు, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడు, దత్తాత్రేయులు వారు, షిరిడి సాయిబాబా వారు, ఇలాగా చాలా ఉపాలయాలు ఉన్నాయన్నమాట. త్రిభాష మహాసహస్రావధాని శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువు గారు భాగవత పురాణాలు 350కి పైగా సప్తాహాలు దేశంలో చాలా చాలా విశిష్ట ఆలయాల్లో చెప్పిన గొప్ప గురువులండి ఆయన. మేము కూడా ఆయన ప్రవచనాలని చాలా వరకు వింటూ ఉంటామండి. అసలు ఎక్కడ మిస్ అవ్వం చాలా వరకు. శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు శివపురాణం 80 ఎపిసోడ్లు ఉంటుందండి. 80 ఎపిసోడ్లు కూడా చాలా బాగా వివరంగా చెప్తారనమాట కథల రూపంలో. మనకి అలాగా ఒకటి చూసి ఒక గంట సేపు పడుతుంది. అలాంటిది ఒకటి చూసి ఆగం అనమాట, ఇంకోటి చూడాలి అనిపించేంత ఇంట్రెస్ట్గా ఉపమానాలతో చాలా బాగుంటుందన్నమాట ఆయన ప్రవచనం. వింటుంటే ఇంకా వినాలి అనిపించేంత చక్కగా చెప్తారు ఆయన పురాణాలు. ఇంత విశిష్టమైన ఆలయ ప్రాంగణంలో నా ఇష్టదైవం బాబా గారి ప్రతిష్ట కూడా నాకు చాలా చాలా ఆనందం అనిపించిందండి. ఈ ఆలయానికి చుట్టుపక్కల ఉన్న ఇళ్ల నుంచి, అలాగే కొంచెం దూర ప్రాంతాల నుంచి, వేరే వేరే ఊళ్ళ నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి లలితా పారాయణలు, అమ్మవారి అష్టకాలు, భజనలు అవన్నీ చేస్తూ ఉంటారటండి. అమ్మవారికి ఎంతైతే శక్తి ఉందో అంతే శక్తి మా గురువు గారికి ఉందని, ఆయనతో చాలా చాలా యాత్రలు వెళ్ళొస్తూ ఉంటామని అక్కడ కొంతమంది భక్తులు చెప్పారండి. కానీ వాళ్ళు వీడియో ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. అవన్నీ వాళ్ళ మాటల్లో మీతో షేర్ చేసుకుందాం అనిపించింది, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా మనం వీడియో తీయకూడదు కదా అని నేను ఊరుకున్నాను అనమాట. ఇప్పుడు మనం వచ్చింది సత్యనారాయణ స్వామి ఆలయం అండి. రీసెంట్గా కట్టారట లాస్ట్ ఇయర్. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉన్న నమూనా ఆ విగ్రహాలని, అలాంటి విగ్రహాలని ఇక్కడ కూడా ప్రతిష్ఠ చేశారని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారండి. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో వెనుక భాగంలో బిల్వ వృక్షాలు, మహాబిల్వ వృక్షాలు, అలాగే తులసి మొక్కలు, సెమి వృక్షము, కదంబ వృక్షాలు, ఏకబిల్వ వృక్షం, అష్టదళ బిల్వ వృక్షం, ఇలాంటివన్నీ కూడా దేవతా వృక్షాలు అంటారు కదా, అవన్నీ కూడా గురువు గారు ఇక్కడ నాటించారటండి. మన ఛానల్లో లాస్ట్ ఇయర్ వీడియోస్లో చాలా టెంపుల్ టూర్స్ పెట్టానండి. హైదరాబాద్ టెంపుల్ టూర్స్ అయితే 180,000 పైన చూశారు. అలాగే ఏలూరు కూడా వెళ్ళినప్పుడు లాస్ట్ 3 months బ్యాక్ ఏలూరు వెళ్ళినప్పుడు ఏలూరులో 1200 ఏళ్ల నాటి ఆలయాలు, 1100 ఏళ్ల నాటి ఆలయాలు, అవన్నీ కూడా జలాపహారేశ్వర స్వామి ఆలయము, గాలిగోపురం ఆలయము, అలాగే చిన్న తిరుపతి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. అది కూడా 12,000 పైనే చూశారండి. చాలా చాలా సంతోషంగా ఉంది. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మంచి కమెంట్స్ పెట్టారు. అందరికీ ధన్యవాదాలండి. ఇలాగా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రసిద్ధ ఆలయాలన్నీ కూడా నేను సందర్శనం చేసి ఆ భగవంతుని అనుగ్రహంతో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఛానల్ ఉంది కాబట్టి. నేను కార్తీక మాసంలో నవంబర్ నెలలో మేము కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా 7-8 వీడియోస్ చేశానండి. నవంబర్లో పుట్టపర్తిలో బాబా బర్త్డేకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకున్నానండి. చక్కగా ముందు వెళ్ళటం, దండం పెట్టుకుని అన్నీ మొక్కుకోవటం, అభిషేకాలు చేసుకోవటం, తర్వాత మనకి మెమరీ ఉండాలి కదా, ఛానల్ ఉంది కాబట్టి మనకి మెమరీగా అవన్నీ రికార్డ్ చేసుకోవటం, నాతో పాటు మీరందరూ కూడా చూస్తే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో అలాగే వీడియో చేసి పోస్ట్ చేయటం, అక్కడక్కడ విశిష్టతలు చూసి అక్కడ పోస్ట్ చేయటం అనమాట. ఇలాగా చాలా వీడియోస్ పెట్టానండి. కాశీలో కూడా షార్ట్స్ పెట్టాను, పెద్ద వీడియోస్ పెట్టాను. అందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలని సంకల్పం కూడా దైవ సంకల్పమే అని అనిపిస్తూ ఉంటుందన్నమాట నాకు. టెంపుల్ టూర్స్కి కూడా లక్షల్లో వ్యూస్ రావటం, నా వ్యూవర్స్ అందరిలో, నా సబ్స్క్రైబర్స్లో చాలామంది భక్తులు ఉన్నారు అని నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ముందు ముందు కూడా చాలా చేయాలని నాకు చాలా కోరికగా ఉందండి. మీరందరూ కూడా ఇలాగే ఆదరిస్తూ ఉంటే ఇంకా బాగా చేయగలను. సాక్షాత్తు ఆది దంపతులైన ఆ శివపార్వతులే స్వయంగా వద్దిపత్తి పద్మాకర్ గురువు గారి ద్వారా ఏర్పాటు చేసుకున్న ఇంతటి మహిమాన్వితమైన ఈ ప్రణవపీఠం గురించి చాలామందికి ఏలూరులో ఉన్న వాళ్ళకు కూడా తెలియకపోవటం అదనిపించిందండి. నాకు మా ఫ్యామిలీలోనే చాలామంది మేము ఇంతవరకు చూడలేదు అని చెప్పారు మేము వెళ్ళొచ్చిన తర్వాత. అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఏంటి, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళైతే ఏంటి, ఈ ఆలయం గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక అటువైపు వచ్చినప్పుడు ఈ ప్రణవపీఠ ఆలయాన్ని సందర్శిస్తారన్న ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా? శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.